గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు జీవీఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు. సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అఫ్ కోర్స్ రేపు ఉదయం నుంచి భోగి, సంక్రాంతి, కనుమ అన్ని అంగరంగ వైభవంగా స్పెషల్లీ వైజాగ్లో ఇంత గ్రాండ్గా అందరికీ అందించాలి ఈ కార్యక్రమం ఉద్దేశంతో జీవీఎల్ మహాసంక్రాంతి జీవీఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నేను అలాగే కీర్తన శర్మ చాలా మంచి సింగర్ మేమిద్దరం పార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మాకు తోచినట్టుగా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాం. బట్ మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలి, సరదాగా ఆడాలి, పాడాలి. మీ అందరితో సంక్రాంతి పండుగలు చక్కగా ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. అసలు మేళతాళాలు, గంగిరెద్దు మేడం, ఇక్కడ అసలు మండువాలో ఇల్లు. వైజాగ్ అంటే వైజాగ్ వాసులు అదృష్టవంతులు అంతే. మళ్ళీ నాకు ఎప్పుడైనా అవకాశం అంటే వైజాగ్లోనే ఉండాలని అంత అందంగా ఉంటుందన్నమాట ఎప్పుడు వైజాగ్. అండ్ ఇంకోటి వైజాగ్ వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ వాళ్ళు. సో చాలా ఇన్స్పిరేషన్ వైజాగ్. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లకి తట్టుకొని ఎదురు నిలిచి అలా టీవీగా నిలిచిన సిటీ వైజాగ్. సో అలాంటి వైజాగ్లో ఈ జీవీఎల్ మహాసంక్రాంతిలో పాడటం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం మాకు గారు మీకోసం జీవీఎల్ గారు వచ్చారు. మీ గురించే మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. మీ గురించి కూడా ఒక మాట చెప్పడానికి వేదికపై వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీ మాటలు వింటుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విన్నట్టుగానే అనిపించే అనుభూతి కలిగింది. ఇప్పుడే నా శ్రీమతి చెప్తున్నారు మైథిలి గారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా కార్యక్రమంలో శ్రీకృష్ణ గారి పాటను మెచ్చుకుంటూ నా వారసుడిగా గాత్రంలో నా వారసుడిగా శ్రీకృష్ణ గారిని మెచ్చుకున్నారంటే ఎంత చక్కగా పాడతారో అర్థం చేసుకోవచ్చు. అనేక సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గానే కాకుండా మంచి గాత్రంతో మనల్ని అందరినీ అలరించబోతున్నారు. మళ్ళీ మిస్ అవుతారు మీరు. ఫోటోలు మళ్ళీ తీసుకోవచ్చు. ఎవరెవరైతే ఫోటోల కోసం దూరంగా ఉన్నారో రండి అందరూ. చిన్నారులైతే వేదిక దగ్గరికే రావచ్చు. తప్పనిసరిగా మీరు బాగా ఎంజాయ్ చేసేటువంటి కార్యక్రమం మనం చూడబోతున్నాం. మరొకసారి మీకు, మీ కీర్తన గారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.